మాతృదేవోభవ. అమ్మయటన్నమాట అమ్మయటన్నమాట సుమకారమునందున తావియై మనోజ్ఞం మగు పూలమాలయై చల్లని పుష్పమునై సుమమ్ములందమ్ములు జిందు తోటయై దాగుడు మూతల వెన్న దొంగయై అమ్మయటన్నమాట సుమకారమునందున తావియై మనోజ్ఞం మగు పూలమాలయై చల్లని పుష్పమునై సుమమ్ములందమ్ములు జిమ్ము తోటయై దాగుడు మూతల వెన దొంగయై కమ్మగనెమ్మదిన్ నిలచి కైతలలో కలకండలద్దెడిన్ అమ్మయటన్నమాట. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 641వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఈ రాబోయే భాగాలలో కథకి సన్నివేశాలకి తగిన ప్రార్థన ఇది. ప్రశాంతంగా పూల తోటలో కూర్చుని వెన్న దొంగని మనస్సులో నిలుపుకొని సగుణ ధ్యానం నిర్గుణ ధ్యానం చేసుకునే స్థితి. ఎవరు ధ్యానం చేస్తారో ఆ ధ్యానము తపస్సు ఎలా ఉంటాయో చూస్తాం. అమ్మయటన్న మాట, అమ్మ అనే మాట ఎటువంటిదంటే సుమహారమునందున తావియై, పుష్పమాలలో ఉండే సుగంధం అది. మనోజ్ఞమ్మకు పూలమాలయ్యి, అసలు ఆ పూలమాలే అది. సుమం చల్లని పుష్పమునై, ఆ పూలమాలలో ఉన్న పువ్వులన్నీ అమ్మ అనే మాటలే. సుమమ్ములు అందమ్ములు జిమ్ము తోటయ్యి, ఇన్ని పువ్వులు అందాలు జిమ్మేటువంటి పూల తోట కూడా అమ్మే. పువ్వు అమ్మే, పూలమాల అమ్మే, పూలమాల నుంచి వచ్చే సుగంధం అమ్మే, పూల తోటే తల్లి. ఇక ఆ తోటలో దాగుడు మూతలాడే వెన్న దొంగ కూడా అమ్మే, భగవంతుడు కూడా. అంతా ఒక్కటే. పువ్వైనా, పువ్వులతో తయారు చేసిన దండైనా, పువ్వుల నుంచి వచ్చే సుగంధమైనా, ఆ పువ్వుల కాలవాలమైన తోట అయినా, ఆ తోటలో దాగుడు మూతలాడుతున్న భగవంతుడు శ్రీకృష్ణుడైనా ఒక్కటే. ఆ భావన చేయగలిగితే అది కమ్మగా నెమ్మదిని నిలిచి మన మనస్సులో ఆ మాతృభావన, మాతృదేశ భక్తి, మాతృభాషా భక్తి, మాతృ సంస్కృతి యందు అనురక్తి ఇవన్నీ మన మనస్సులో కుదురుకుని కైతలలో కలకండలద్దడిను. కవిత్వం చెప్పినా ఏం చెప్పినా తీగానే ఉంటుందండి. దేనికైనా సమాధానాలు వెంటనే దొరుకుతాయండి నిష్కల్మషమైన హృదయంలో. దాన్ని ఏదైనా మనం గడ్డితో గాదంతో స్వార్థభావాలతో సంకుచిత భావాలతో నేను నాది అనే వెర్రి మమకారాలతో కప్పేస్తే సరైన సమాధానాలు దొరకవు. కానీ మనస్సును నిత్య చైతన్య జ్వాలగా అగ్ని దీప్తిగా ఉంచగలిగితే సమాధానం వెంటనే దొరుకుతుందండి. అదే తపస్సు. అది ఇందులో ఎందుకు వస్తుంది? సాగర ఘోష కావ్యంలో తరంగం చెబుతున్న మాటల్లో చూద్దాం. భారత యుద్ధ ఘట్టాలు ముగిస్తూ తరంగం ఒక మాట చెబుతోంది. రామాయణమో భారతమో చదవగానే సరిపోదయ్యా కవి. అది ఎక్కడ జరిగింది, ఇది ఎప్పుడు జరిగింది, ఇది ఎలా ఎందుకు జరిగింది, ఇది ధర్మమా అధర్మమా, ఈ చర్చలు అనవసరమయ్యా. వేల ఏళ్ల క్రితం జరిగినటువంటి వ్యవహారాల్లో ధర్మాధర్మాలు మనం నిర్ణయించడం చాలా కష్టం. కానీ ఇప్పటికీ ఆ గ్రంథాలు ఎందుకు నిలబడి ఉన్నాయి అంటే, చిత్రములందు చిత్రమగు జీవితమే రణశీలమౌ కురుక్షేత్రము, మంచి చెడ్డలు కసిన్ కరవాలములెత్తి పోరగా పాత్రత మేరకున్ గలుగు భాగ్యము ధర్మము చిత్తశాంతియున్, క్షేత్రమేమో మోక్షదాయకము క్షేత్ర విధుండగు జీవికెన్నడున్, క్షేత్రమేమోక్షదాయకము క్షేత్ర విధుండగు జీవికెన్నడున్. చిత్రములందు చిత్రమగు జీవితమే రణశీలమౌ కురుక్షేత్రము. ఏ వ్యక్తి జీవితమైనా పరిశీలించుకోండి మీరు. ఏ వ్యక్తులైనా సరే వారి వారి జీవితాలే పరిశీలించుకోండి. ఒక 50 ఏళ్ళు దాటేసరికి వారి జీవితమే వారికి కురుక్షేత్ర మహాసంగ్రామంలా కనిపిస్తుంది. ఇవాళ ఆధునిక మహాజీవితం అంతకంటే కురుక్షేత్రమైంది. ఏ వ్యక్తి జీవితంలో ఎప్పుడు ఎలాంటి మార్పు వస్తుందో ఎవరూ చెప్పలేరు.
నిన్నటి వరకు 2 లక్షల జీతగాడు ఇవాళ రోడ్డు మీద ఉంటాడు. అలాగే ఉంటాడని చెప్పలేము. నిన్నటి వరకు కాఫీ హోటల్లో చిన్న చిన్న పనులు చేసినవాడు ఇవాళ స్వయంగా పెద్ద కాఫీ హోటల్ పెడతాడు. ఇదే చిత్రములందు చిత్రముకు జీవితమే రణశీలమో కురుక్షేత్రము. ప్రతి వ్యక్తి జీవితం ఒక కురుక్షేత్రమే. మంచి చెడ్డలు కసిన్ కరవాలములెత్తిపోరగా, ఎప్పుడూ మంచి చెడ్డ కరవాలాలతో యుద్ధం చేస్తూనే ఉంటాయి. ప్రతి మనిషి హృదయంలో అనుక్షణము ఒక ఘర్షణ, ఒక చర్చ ఉందా లేదా, ఏదో దాని గురించి. ఎందుకు అంతసేపు చర్చిస్తున్నామండి మనం? ఆలోచిద్దాం. ఎవరైనా సరే ఏ సమస్య గురించైనా, ప్రపంచవ్యాప్తమైన ఏ సమస్య గురించైనా 2 నిమిషాలు కనీస సమయంలో 2 గంటలు గరిష్ట సమయంలో పరిష్కారం దొరుకుతుందండి. ఎంత పెద్ద సమస్య అయినా సరే 2 నిమిషాలు కనీసం, 2 గంటలు గరిష్టం. అంతకు మించి ఆలోచించాల్సిన పని లేదండి. సమావేశాల మీద సమావేశాలు, చర్చల మీద చర్చలు ఎందుకు జరుగుతాయంటే మనకి ఇష్టమైనట్టుగా ఆ సమస్య పరిష్కారం కావాలి, మనం అనుకున్నట్టుగా జరగాలి, మన ప్రయోజనాలన్నీ నెరవేరాలి, ఇలా ఆలోచిస్తాం మనం. అదే మంచి చెడ్డలు కసిన్ కరవాలములెత్తిపోరగా, మనకి పదవిలో పీఠంలో ఉండడం ముఖ్యమా, ధర్మం ముఖ్యమా అని తేల్చుకుంటే ఒక్క క్షణంలో తేలిపోతుంది. నీలం సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ బస్సులను దేనిలో జాతీయీకరణ చేశారు. దాన్ని న్యాయస్థానం వ్యతిరేకించింది. వెంటనే రాజీనామా ఇచ్చాడు. ఇవాళ ఏం జరుగుతుందో మీకు తెలుసు. న్యాయస్థానాలు ఎన్ని తీర్పులు ఇచ్చినా ఎవ్వరూ ఏమీ పట్టించుకోరు. కాగితం అవతల బారేయడమే. అంటే ఎక్కడ తేడా వచ్చింది? న్యాయమూర్తుల్లో తేడా లేదు, న్యాయస్థానంలో తేడా లేదు, తీర్పులో తేడా లేదు, నాయకుల మనస్తత్వంలో తేడా వచ్చింది. ఇదివరకు కాస్త ధర్మానికి కట్టుబడ్డం, అధర్మానికి భయపడ్డం, ఎవరేమనుకుంటారో అనే భయం, బాధ ఉండేవి. ఇప్పుడు అవి లేకుండా పోయాయి. రాను 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 రాజుగుర్రం గాడిద ఇవ్వడం అంటే ఇదే. ఇదివరకు ఒక నాయకుడు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారాలంటే 50 ఏళ్లకు కూడా ఆ పరిణామం జరిగేది కాదు. ప్రాణం పోయినా అందులోనే ఉండేవాడు. వీళ్ళు 5 నిమిషాలు చాలు పార్టీ మారడానికి. అడిగేవాళ్ళు కూడా లేరు. కనీసం ఇది తప్పు అని చెప్పడం లేదు ఎవరు. పత్రికలు, ప్రసార మాధ్యమాలు కూడా మానేసి అయిపోయినాయి. మనకెందుకని అంటే అందరము కూడా ఎవరి ద్వారంలో వారు ఉన్నామంటే మన గొడవ మనం చూసుకుందాం, మనకెందుకు, మనం చెబితే మారుతుందా? ఒక మాట గుర్తుపెట్టుకుందామమ్మా, అందరం గుర్తుపెట్టుకుందాం. నేను చెబితే మారదు ప్రపంచం, కానీ మనం అంతా చెబితే మారుతుంది. ఆ అంతాలో ఉంది. 1,00,000 మంది రోడ్ల మీదకి వచ్చి, ఢిల్లీ రోడ్ల మీదకి వచ్చి గొడవ చేస్తే, పొద్దున్నే కేవలం సెల్ ఫోన్ మెసేజ్ల ద్వారా గొడవ చేస్తే 1,00,000 మంది జమ అయితే సాయంత్రానికి నిర్భయ చట్టం వచ్చింది ఈ దేశంలో. జనం ఏదైనా చేయగలరు. జన చైతన్య ప్రవాహంలో అందరి అహంకారాలు కొట్టుకుపోవలసిందే. ఆ చైతన్యవంతులం కావడానికి మన హృదయాలు సిద్ధంగా ఉండాలి. సమస్యల నుంచి తప్పించుకోవడానికి కాదు, జీవితం నుంచి తప్పించుకోవడానికి కాదు. అదే కురుక్షేత్రం. మంచి చెడ్డ ఇప్పుడు ఘర్షణ చేస్తూ ఉంటాయి, ఘర్షణ పడుతూ ఉంటాయి. దైవాసుర సంపద్ విభాగ యోగం అంతా అదే 16వ అధ్యాయం. దైవీ గుణాలు, ఆసురీ గుణాలు, తమో గుణం, సత్వగుణం పడుతూ ఉంటాయి. సత్వగుణం, రజోగుణం, రజోగుణం, తమోగుణం, రజోగుణం, సత్వగుణం పడుతూ ఉంటాయి. మంచి చెడ్డలు కసిన్ కరవాలములెత్తి పోరగా, పాత్రత మేరకును కలుగు ధర్మము, భాగ్యము, చిత్తశాంతియును. చిత్రములందు చిత్రమగు జీవితమే రణశీలము కురుక్షేత్రము. మంచి చెడ్డలు కసిన్ కరవాలములెత్తి పోరగా, పాత్రత మేరకును కలుగు భాగ్యము, ధర్మము, చిత్తశాంతియున్. క్షేత్రమే మోక్షదాయకము, క్షేత్ర విదుండగు జీవికెన్నడు. ఎప్పటికప్పుడు మన జీవితంలో, మన మనస్సులో మంచి చెడ్డల ఘర్షణ జరుగుతూ ఉంటుంది. మరి ఎవరికి చిత్తశాంతి కలుగుతుంది? ఎవరికి ఏం ఫలితాలు వస్తాయి? ఎవరి వల్ల ధర్మం నిలబడుతుంది? ఎవరి వల్ల అధర్మం విజృంభిస్తుంది? అంటే పాత్రత మేరకును గలుగు, వారి వారి యోగ్యతలను పట్టుకుంటుంది. తరగతిలో విద్యార్థులందరూ ఒకే పాఠ్యపుస్తకం చదివి పరీక్షలు రాస్తారు. ఒకే పాఠ్యపుస్తకం. మనిషికి ఒక పుస్తకం ఉండదుగా, కానీ మార్కులు ఎందుకు తేడా వస్తున్నాయండి? పోనీ మార్కులు సమానంగా వచ్చిన వాళ్ళందరూ సమానమైన తెలివితేటలు కలిగిన వాళ్ళు అనే నిర్ణయానికి రాగలమా? అది పొరపాటే. రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన వాళ్ళు జీవితంలో సమస్య వచ్చేసరికి ఆత్మహత్య చేసుకుంటున్నారు.
10వ తరగతి 3 సార్లు తప్పినవాడు జీవితంలో చాలా ఉన్నతి సాధిస్తున్నాడు. దేనికి లొంగట్లేదు. తెలివితేటలు ఎవరుకున్నాయి? ధైర్యం ఎవరుకుంది? ఆశ్చర్యంగా లేదా? ఈ ఘర్షణలో నెగ్గడానికి గ్రంథజ్ఞానం ఉపయోగిస్తుందా అంటే పావలా ఉపయోగిస్తుంది. గురువులు పెద్దలు చెప్పేది ఒక పావలా ఉపయోగిస్తుంది. మిత్రుల ద్వారా నేర్చుకునేది ఒక పావలా ఉపయోగిస్తుంది. పాదం కాలక్రమేణ చ వేదమే చెప్పింది. ఆ మిగిలిన పావలా పాదం స్వానుభవంలో జీవితంలో ఎప్పటికో అర్థమవుతుంది, ఎప్పటికీ అవుతుందో కాదు. ఆచార్యాత్ పాదమ ఆదత్తే అని పాదం సబ్రహ్మచారిభ్య పాదం కాలక్రమేణ చ అంటాడు. కాలక్రమంలో తెలుస్తుంది, ఎప్పుడు తెలుస్తుంది చెప్పలేం. గురువుల వల్ల గ్రంథాల వల్ల తెలిసేదంతా పావలాయే. సంసారం వల్ల, మిత్రుల వల్ల, బంధువుల వల్ల, బాంధవ్యాల వల్ల పావలా తెలుస్తుంది. గ్రంథాల వల్ల పావలా, దేశం తిరగడం వల్ల పావలా. ఇంకొక పావల ఎప్పటికి తెలుస్తుందో ఎప్పుడు తెలుస్తుందో చెప్పలేం, ఎవరికి తెలుస్తుందో అన్నాడు. అగో ఆ తేడాలోనే ఉంది మోక్షం, ఆత్మజ్ఞానం అంతా. అది స్వయంగా వ్యక్తి తెలుసుకోవాలి. వారి వారి పాత్రత. శాంతి పర్వం, అనుశాసనక పర్వం పేరు మీద 50 రోజులకు సుమారుగా పైగా 50 రోజులు పైగా భీష్ముణ్ణి వేధించి అన్ని ధర్మ సందేహాలు తెలుసుకున్న సమస్త సందేహాలు పోయాయి అని అన్న ధర్మరాజు మళ్ళీ అశ్వమేధ పర్వం ప్రారంభంలోకి వచ్చేసరికి నేను పరిపాలన చేయను, నేను సన్యాసం పుచ్చుకుంటాను మొదలెట్టాడు. అనేక యుద్ధాల్లో పాల్గొని అలవోకగా గెలిచినటువంటి అర్జునుడు, ఇదే కౌరవులతో ఎన్నోసార్లు యుద్ధం చేసినటువంటి అర్జునుడు, అదే తాతలతో, మేనమామలతో, బంధువులతో, మిత్రులతో ఉత్తర గోగ్రహణం యుద్ధం చేసినటువంటి అర్జునుడు అసలైన యుద్ధం వచ్చేసరికి సేనయోరుభయోరు మధ్య రథం స్థాపయమేచ్యుత ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పితృన్ పౌత్రాంస్తథైవచ కథం భీష్మహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన అన్నాడు. ఏం ఆశ్చర్యం అండి ఇది! పరమాత్మ అందుకే నవ్వుకున్నాడు. ఏ మనుషులయ్యా మీరు! మీ అంతటా మీరే రాజసూయ యాగం పేరు మీద 4 దిక్కులు దండయాత్ర చేసి మొత్తం అంతర్రాజుల్ని జయించేస్తారా? అప్పుడు భగవద్గీత అవసరం లేకపోయిందా ఎవడికేనో? ఇప్పుడు మీరు తెచ్చిపెట్టుకున్న యుద్ధానికి నన్ను సారథిని చేసుకుని పోన్లేని నేను గుర్రాలు నడపడానికి సిద్ధపడితే శత్రువులు వచ్చి మీద కత్తెత్తుతూ ఉంటే నాకు యుద్ధం చేయాలని లేదు. ఎందుకంటే మా మేనమామ ఉన్నాడు, మా అన్నయ్య ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, మా శిష్యులు ఉన్నారు, మా మిత్రులు ఉన్నారు, ఇదా మా తాతగారు ఉన్నారు. ఇదివరకు వీళ్ళెవరు లేరా ఉత్తర గోగ్రహణంలో? అంటే మనిషి మనస్సు. అప్పుడు పౌరుషాలు వేరు, ఇప్పుడు పౌరుషాలు వేరు. అంచేత మనస్సు. అందుకే ఈ మనస్సును ఎప్పుడూ నమ్మకూడదు. మా మనస్సులు కలిసాయి, ఇంతకంటే అబద్ధపు మాట ఇంకోటి లేదు. మనస్సులు ఎప్పుడూ కలవవు. కలిసేదాన్ని మనస్సు అనరు, కలిసేదాన్ని శరీరం అంటారు. మనస్సులు కలవవు. కలవడానికి మనస్సుకో రూపం లేదండి. పిచ్చి మాటలు మాట్లాడతారు. మనస్సు కలవడం ఏంటండి అంటే కొన్ని అభిప్రాయాలు కలిసే, అది కూడా మిగిలినవి కలవాలా. ఈ అభిప్రాయం కూడా ఎంతవరకు కలుస్తుందో చెప్పలేము, రేపొద్దున మారిపోవచ్చు. మనస్సులు కలవడం ఏంటి? శరీరం కలిసి ఉండడమేనా, 2 శరీరాలు కలవడమేనా కొన్ని నిమిషాలు సాధ్యమేమో కానీ 2 మనస్సులు కలవడం ఒక్క క్షణం కూడా సాధ్యం కాదు. అంచేత మనస్సులు కలిసే, అభిప్రాయాలు కలిసే అనే మాటే అబద్ధం, అదో పెద్ద మాయ. తిరిగి మాట్లాడుతున్నాం మనం. మనస్సులు కలవవు. కలవడానికి రూపం లేదు. రూపం లేకుండా కలవడం ఏంటండి? ఓ గాలి ఇంకో గాలి కలిస్తే ఏ గాలి ఏదో ఎలా చెబుతారు మీరు? ఓ తరంగం కలిస్తే ఏ నీరు ఎక్కడుందో ఎలా చెబుతారు? యోగ వాసిష్ఠంలో చెబుతాడు ఒక మాట. వ్యక్తుల మధ్యలో బంధాలు ఎలా ఉంటాయి అంటే, ధాన్యపు రాశి పోసావయ్యా, ఓసారి ఇలాగా ఓ తట్టతో ధాన్యం తీసావు, అప్పుడు ధాన్యం అన్నీ అటు ఇటు కదిరాయి, మళ్ళీ పూర్వంలాగా పేర్చడం నీకు సాధ్యం అవుతుందేమో చూడమంటాడు. ధాన్యపు రాశి ఉందండి, దాంట్లోంచి ఇలా ఒక చేటతోటి మనం ధాన్యం తీసామండి, అప్పుడు ఈ రాశిగా ఉన్న ధాన్యం కదిలే కదా, మళ్ళీ పూర్వం గింజలు ఎలా ఉన్నాయో అలాగే పేర్చండి. సాధ్యమండి? వ్యక్తుల మధ్య బంధాలు కూడా అంతే అంటాడు యోగ వాసిష్ఠం. ఆశ్చర్యకరమైన ఉదాహరణలు ఇస్తాడు. యోగ వాసిష్ఠం ఎంత వేదాంత శాస్త్రమో అంత మహాకావ్యం. అందులో కవిత్వం చాలా ఉంటుంది. అందుకే నాకు బాగా నచ్చింది కవిని కాబట్టి. ఎన్ని ఉపమానాలు, ఎన్ని ఉదాహరణలు, అన్ని జీవితం నుంచే. చాలా కొత్త ఉదాహరణలు ఉంటాయి. ఎప్పుడూ ఈ ఘర్షణలో పాత్రత మేరకు గలుగు భాగ్యము, ధర్మము, చిత్తశాంతి. అసలు రహస్యం ఒక్కటే, క్షేత్రమే మోక్షదాయకము, క్షేత్ర విదుండగు జీవికన్నడు. క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్త జ్ఞానం మతిర్మమ క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. ఈ శరీరమే కురుక్షేత్రం.
ఇందులో దైవీ గుణాలు పాండవులు, రాక్షస గుణాలు కౌరవులు అనుకోవాలి. పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనం కోరాలి. మన పోరాటం మనం చేస్తూనే ఉండాలి ధర్మం కోసం. మధ్యలో క్షణం విరామం తీసుకున్నా పర్వాలేదు, పోరాటం కొనసాగించాలి. ఇప్పుడు తరంగం యొక్క వింత చర్య ఒకటి గమనించండి. అనియా భారత యుద్ధ దృశ్యముల నవ్యాదరిశభావములంగని వర్ణించడి ఊర్మికోన. అనియా భారత యుద్ధ దృశ్యముల నవ్యాదరిశభావములంగని వర్ణించడి ఊర్మికోన. త్రుటిలో గమ్మత్తుగా మౌనముద్రను పాటింప. త్రుటిలో గమ్మత్తుగా మౌనముద్రను పాటింప. ఇదేమి తల్లి అని గారాబంబుగా పల్కినన్. ఇదేమి తల్లి అని గారాబంబుగా పల్కినన్. నను నీ ధ్యాన సమాధిలోన క్షణమైనన్ నిల్వనిమ్మాయనన్. నను నీ ధ్యాన సమాధిలోన క్షణమైనన్ నిల్వనిమ్మాయనన్. కావ్యం, సాగర ఘోష కావ్యం చర్చకి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో శాంతికి అంత ప్రాధాన్యం ఇస్తుంది. మాటలకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో మౌనానికి అంత ప్రాధాన్యం ఇస్తుంది. ఈ కావ్యం ముగింపు చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరు ఊహించలేని ముగింపు కావ్యంలో. ఇది ఎలా ముగుస్తుందని ఎవరు అనుకోరు. ముందే చదివిన వాళ్ళు తప్పితే దీని ముగింపు ఊహించడం కూడా కష్టమే. అనియా భారత యుద్ధ దృశ్యముల నవ్యాదరిశ భావములంగని వర్ణించడి ఊర్మికోన. ఊర్మికోన తరంగపు పిల్ల, పిల్ల తరంగం అనడానికి కొత్త మాట. ఊర్మికోన పులి కోనలాగా, లేడి కోనలాగా, పసి కోనలాగా ఊర్మికోన. ఊర్మి అంటే కెరటం. సరిగ్గా ఉంగరం కెరటంలాగే ఇలా ఉంటుంది. లేచిన కెరటం ఇలా ఎలా మడుచుకుని ఉంటుందో అలా ఉంటుంది. అందుకే ఉంగరాన్ని ఊర్మిక అంటారు సంస్కృతం. ఊర్మిక అంటారు. ఊర్మి అంటే కెరటం, ఊర్మిక అంటే ఉంగరం. భారత యుద్ధ దృశ్యాలని నవ్య ఆదర్శ భావములంగని వర్ణించడి ఊర్మికోన. కొత్త రకమైన ఆదర్శాలతో వర్ణించింది. పాండవ వీరులు, కౌరవ వీరులు వర్ణనలు చేస్తూ కూర్చోలేదు. ఎవరు ఊహించని కొత్త పొంత తొక్కింది, మానవతావాదంలోకి వెళ్ళింది. త్రుటిలో గమ్మత్తుగా మౌనముద్రను పాటింప. ఎందుకో తెలియదు కానీ ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయింది. ఇదేమి తల్లి అని గారాబంబుగా పల్కినన్. ఇదేమిటమ్మా, అదేమిటమ్మా చెప్పడం ఆపేశావు? నా మీద కోపం వచ్చిందా? నీ విమర్శను నేనేమైనా కాదన్నానా? నేనేమైనా అటు ఇటుగా నవ్వానా, వెక్కిరించానా? వింటూనే ఉన్నాను కదా. మమ్మల్ని ఎన్నో అన్నావు, అయినా నేను పడ్డాను, నేనేం అనలేదు. నిజమే, నా అభిప్రాయాలు నీ అభిప్రాయాలు వేరు కావచ్చు, అయినా విన్నాను. నువ్వు చేసిన విమర్శంతా విన్నాను. ఎవ్వరూ సాహసించిన విధంగా సైనికుల గురించి మాట్లాడావమ్మా. రాజులు, యుద్ధాలు, గౌరవాలు, ధర్మాలు, అధర్మాలు మాట్లాడతారు. అమాయక సైనికుల ప్రాణాల గురించి మాట్లాడింది నువ్వు ఒక్కతివేనమ్మా. నాకు చాలా నచ్చావు తల్లి. ఇదేమి తల్లి అని ఎంతో గారాభంగా పలికితే తరంగం అందట నను నీ ధ్యాన సమాధిలో నక్షణమైన నిల్వని మాయని. కవి, నాకిప్పుడు ధ్యానం చేసుకోవాలనుంది, నన్ను వదిలేయి అంది. ఇది మనం గ్రహించాలి. ఆందోళన మనస్సును ఆవహించినప్పుడు వెంటనే పుట్టలోకి పాము వెళ్ళిపోయినట్టుగా అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని లోపలికి వెళ్ళిపోవాలి. అప్పుడు ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఉద్యోగానికి, సంసారానికి, ప్రయాణాలకి, ఇతర జీవితంలో ఘట్టాలకి సంబంధించిన ఆందోళనలు ఎప్పుడు ఎవరిని ఆవేశించినా, ఆక్రమించినా కంగారు పడకూడదు. ఒక్క 10 నిమిషాలు పడుకుందాం ప్రశాంతంగా. నమశివాయ 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 అనుకుంటూ అనుకోండి. అలాగా ఏం కొంపలు అంటుకుపోవు. వెంటనే బోరుడు శక్తి వస్తుందండి శరీరంలోకి. ఎందుకంటే ప్రపంచమంతటా వ్యాపించిన శక్తి మన శరీరంలోనూ ఉంది. మనం ధ్యానం చేస్తున్నాము అంటే దృష్టి దాని మీద పెడుతున్నాం, మిగిలినవన్నీ పక్కకి తీసేశాం. అప్పుడు ఆ శక్తి తిరిగి ప్రసరిస్తుంది. మనిషి శరీరంలో సూర్యమండలాన్ని మించిన ఉష్ణశక్తి ఉంది అని చెబుతున్నాయి శాస్త్రాలు. మరి ఎందుకు చల్లబారిపోతున్నాం మనం? అందుకోలేక. ఏదో చిన్న సమస్య పీకుతుంది ఓ మనిషిని, దాన్నే పట్టు కూర్చుంటాడు. అదే పెద్ద ప్రపంచ యుద్ధం కింద. అక్కడిదక్కడ వదిలేయాలి. ఇదివరకే అనుకున్నాం జీవితం సుఖంగా ఉండాలి అంటే చేతిలో ఉన్నది ఎవరికైనా ఇచ్చేయి, మనస్సులో ఉన్నది పక్కనెట్టి పడుకో, సుఖంగా ఉంటావు. రెండే పనులు. చేతిలో ఉన్నది ఎవరికైనా ఇచ్చేయి,
మనస్సులో ఉన్నది పక్కనెట్టాయి. చేతిలో ఉన్నది ఎవరికైనా ఇచ్చేయడం అంటే ఏదో మనీ పర్సును బ్యాగు ఇచ్చేయమని కాదు. ఎక్కడ నీకున్న బాధ్యతలను ఎవరికైనా అప్పగించి, ఎవరికి అప్పగించవలసిన వాళ్ళకి, కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు ఎదిగారు అప్పగించి అందరికీ తలో సంస్థ చూసుకోమను, వ్యాపారం చూసుకోమను. సుఖంగా పైన చూసుకుంటూ ఉండే యజమానిగా సుఖంగా ఉంటాడు. అలాంటి యజమాని నవ్వుతూ ఉంటాడు ఎప్పుడూ. ఎందుకంటే ఆయనకేమి కాంక్షలు లేవు అందులో. తిన్నా మంచిదే, ఉన్నా మంచిదే, పాడు చేసుకున్నా వాళ్ళదే, వదిలిపోయింది, గొడవలేదు. అంతేగాని వీళ్ళందరూ ఉన్నారు కానీ వాళ్ళకేం తెలియదండి, మా వాళ్ళు చిన్నపిల్లలండి, నేను నిజంగానండి మా వాడు ఉన్నాడు కానండి నన్ను అడగకుండా ఏం చేయడండి. అన్నంలో ఒక అహంకారం ఉంది ఇక్కడ లోపల. అంటే ఈయన అడగకుండా ఏం చేయకూడదని నేను ఉద్దేశం. రేపొద్దు నేను ఎగిరిపోతే వాడు చేతకాని వాడైపోతాడు. అందుకే మనం ఉండగానే పిల్లలు మనల్ని అడగకుండానే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలా ప్రోత్సహించాలి. నన్ను ఎందుకు అడుగుతున్నావు, ఈ మాత్రం ఆలోచించలేవా, పెళ్ళయింది బుద్ధి లేదు అని అడగాలి. అంతే మనమే. అంతేగాని మా వాడండి పెళ్ళానికి మల్లెపూలు కొనడానికి కూడా నన్ను అడుగుతాడని ఏ తండ్రైనా ఆనందించాడు అంటే అంత మూర్ఖపు కొడుకు, ఇంత మూర్ఖపు తండ్రి ఇంకొకరు లేరని అర్థం. అది పితృవాక్య పరిపాలన కాదు. వారి భార్యతో వారు ఎలా ఉండాలో మన అడగడం ఏంటండి? మనకేం పని? ఇంతే, మనకి ఇంకా పెత్తనంకాంక్ష పోలేదన్నమాట. ఇవే పిల్లల్ని జరగొడుతూ ఉంటాయి. ఆందోళన నుంచి బయటపడాలంటే విరమించుకోవడమే. ప్రవృత్తిలాగే నివృత్తి ఇవలాగా అన్నీ తెచ్చిపెట్టుకున్నాం. మాట వచ్చింది, మాట పోతుంది. నడక వచ్చింది, నడక పోతుంది. నవ్వు వచ్చింది, నవ్వు పోతుంది. గుర్తుపట్టడం వచ్చింది, గుర్తుపట్టడం పోతుంది. వృద్ధాప్యంలో అన్నీ వచ్చే, అన్నీ పోతాయి. మొలతాడు కూడా వచ్చింది, మొలతాడు కూడా తీసేస్తారు చివరిలో. ఓ దశలో మొలతాడు కడతారు, పసిపిల్లడికి ఏం కట్టేరు. తర్వాత చివరి దశలో మొలతాడు కూడా తీసేస్తారు. చివరి తెంపేది అదే. అంతే. అలా నిర్ణయించుకుంటే ముందే సుఖంగా ఉంటాం. లేదా మొలతాడు పట్టు కూర్చుంటే ఉంటుందా? మొలతాడు చేతులు అలాగే ఉంటే జీవుడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు తరంగం ధ్యానం చేస్తుంది ఆశ్చర్యకరంగా. కొన్ని పద్యాల్లో ఈ కవి తరంగ ధ్యానాన్ని చూసి వర్ణిస్తున్నాడు. మరి అదేది ఎలా ధ్యానం చేస్తుందో మనకి తెలియాలి. ఇంతవరకు తరంగం మాట్లాడింది, ఇప్పుడు తరంగం ధ్యానంలో మునిగింది, తపస్సులో మునిగింది. అది ఎలా ఉందో మనకు తెలియాలంటే ఎవరు వర్ణిస్తారు? కవి వర్ణిస్తాడు. అందుకని కవి అంటున్నాడు, అది ఏ ధ్యాన విశేషమో తరగపై అచ్చోట అచ్చోట శాంతదయారేఖలుగా కనిపించడిని. అది ఏ ధ్యాన విశేషమో తరగపై అచ్చోట అచ్చోట శాంతదయారేఖలుగా కనిపించడిని. శ్రద్ధాయజ్ఞ సంభూత కాంతి దుమారమ్మయి వెల్లువెత్తడిని. శ్రద్ధాయజ్ఞ సంభూత కాంతి దుమారమ్మై వెల్లువెత్తడిని. ఏ తీర్థ ప్రసాదములో హృదయమున్ సకలార్తి నిర్మదనవన్నిన్ శుద్ధిగవించడిన్. ఏ తీర్థ ప్రసాదములో సకలార్తిన్, ఏ తీర్థ ప్రసాదములో హృదయమున్ సకలార్తి నిర్మథనవన్నిన్ శుద్ధిగావించడిన్. ఏ తీర్థ ప్రసాదములో హృదయమున్ సకలార్తి నిర్మథనవన్నిన్ శుద్ధిగావించడిన్. ఈ తరంగం చేస్తున్న ధ్యానం ఏ ధ్యాన శాఖకి చెందిన వారిదో నాకు తెలియదు అంటున్నాడు కవి. ఎందుకంటే కలియుగంలో చాలా ధ్యాన శాఖలు వచ్చాయి. పిరమిడ్ ధ్యానం అంటాడు ఒక ఆయన, ఇంకోటి ఏదో పీచేముడ్ ధ్యానం అని ఇంకొక ఆయన అంటాడు, యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్ అని ఒక ఆయన అంటాడు, 5 నిమిషాల్లో మోక్షం అంటాడు ఒక ఆయన, ఆసనాలు వేస్తే చాలు జ్ఞానం అంటాడు ఒక ఆయన, సుదర్శన చక్ర ధ్యానం అంటాడు ఒక ఆయన, ఓం శాంతి ధ్యానం అంటారు ఒక. రకరకాలు ఉన్నాయి ఇప్పుడు కూడా. అందుకని ఇది ఏ ధ్యాన విశేషం? 23:30 గంటల్లో వాళ్ళకు ఫోన్ చేసి తెలుసుకుందాం ఇందులో ఏ శాఖకి చెందిందో. అంతవరకు తెలుగు ఎక్కువ వాడదాం, నీళ్లు తక్కువ వాడదాం. సెలవు.